F77 అనే స్పోర్ట్స్ బైక్ని అనేక ఫీచర్స్లో ఒక ఫీచర్ చూద్దాం. దానికంటే ముందుగా బ్రో ఇలా ప్రీవియస్లీ ఇంతకుముందు వీడియోలో మనం నా బండి సూపర్ స్పీడ్ అనే హ్యాండిల్ బార్ చూపించుకో. ఇది మ్యాక్రో హ్యాండిల్ బార్ అని దగ్గర ఇది మ్యాక్రో హ్యాండిల్ బార్ అని చెప్పాం కదా. దాంతోపాటు నా బండికి వచ్చేసి ఇంతకుముందు సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఉండేది. దీన్ని మ్యాక్రో హ్యాండిల్ బార్గా చేంజ్ చేసాము. యాజ్ టీజ్గా దించేశారు. ఒకసారి బ్రో దగ్గర నుంచి ఇది మ్యాక్రో హ్యాండిల్ బార్. ఇది నా బండి టర్బో రెడ్, లేజర్లో టర్బో రెడ్ అంటారు దీన్ని. ప్రీవియస్ వీడియోలో అదే ఓనర్షిప్ వీడియోలో మనం ఏం చేసాం, నా బండికి సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఉండేది. సో అది కాస్త ఇది మ్యాక్రో హ్యాండిల్ బార్ కదా. ముందు ఉన్నటువంటి పాత వీడియో ఒకసారి డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ నా బండికి ఎటువంటి హ్యాండిల్ బార్ ఉండేది అనేది ఒకసారి వీడియో చూసుకోండి. అంటే కొంచెం హ్యాండిల్ బార్ అంటే మేము కిందకి డౌన్ అవ్వలేము, ఇలా కిందకి డౌన్ అవ్వలేము, మాకు కొంచెం ఇలా మేము స్ట్రైట్గా ఉండి మేము ట్రై చేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఇది ఇలా కూడా. సో ఆ సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ని రిమూవ్ చేసి మ్యాక్రో హ్యాండిల్ బార్ని ఇన్స్టాలేషన్ చేశాము. ఎలా ఉంది యాష్ టీజ్కి దించేశారు. కాకపోతే కొన్ని మ్యాక్రోకి సంబంధించినటువంటి కొన్ని వైర్స్ ఇన్సైడ్లో కొన్ని పార్ట్స్ చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయడం ఏమవుతుందంటే మరి కాస్త బండి స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది మన దగ్గర రాదు. ఎందుకు చేంజ్ చేశాను సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ అంటే, సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ కన్నా మ్యాక్రో హ్యాండిల్ బారే చాలా బాగుంది. ఏ విషయాల్లో అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక మెయిన్ రీజన్ చెప్పాను చూడండి. అది అంటే ఈవెన్ అది బాగుంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇది మ్యాక్రో హ్యాండిల్ బార్, ఇది నాబెట్టి ఇది మ్యాక్రో హ్యాండిల్ బార్. అదే సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్గా తీసేసి సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ని రిమూవ్ చేసి మ్యాక్రో హ్యాండిల్ బార్ని ఇన్స్టాలేషన్ చేసాం బ్రో. సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ని రిమూవ్ చేసి మ్యాక్రో హ్యాండిల్ బార్గా ఇన్స్టాలేషన్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకు చేసాము అని అంటే సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ కన్నా మ్యాక్రో హ్యాండిల్ బారే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సూపర్ స్పీడ్ ఏంటంటే అంత స్పోర్ట్స్ బైక్ లాగా అనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం లుక్ పరంగా అయితే మ్యాక్రో తీసుకోండి ఫ్రెండ్స్. మ్యాక్రో అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఒక కారణం ఏంటంటే సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్కి దీనికి ఈ రెండింటిలో ఏది తీసుకుంటే బెటర్ అంటే, నేను మొన్న ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏమైందంటే సూపర్ స్పీడ్ హ్యాండిల్ బారు 2700 2800 2800 రూపీస్ పడుతుంది. అంటే ఒకవేళ మీరు మ్యాక్రో అంటే సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఓన్లీ మనము ఇన్స్టాలేషన్ చేసుకుంటే 2800 రూపాయలు అవుతుంది. అదే మనం మ్యాక్రో హ్యాండిల్ బార్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకోండి సుమారు ఒక 13,000 లేదా 14,000-15,000 రూపీస్ అవుతుంది. అదే మనం బండి కొన్నప్పుడే మనం మ్యాక్రో హ్యాండిల్ బార్ ఉన్న బండి మనం తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఒకవేళ మీకు మ్యాక్రో హ్యాండిల్ బార్ బండి కొన్నప్పుడే మ్యాక్రో హ్యాండిల్ బార్ తీసుకున్నారు అనుకోండి, ఇన్ కేసు మీకు మ్యాక్రో నచ్చకపోతే సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. దానికి ఎంత లేబర్ ఛార్జెస్ ప్లస్ సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఎంత 2800 2800 రూపీస్కి మీకు ఇన్స్టాలేషన్ చేసేస్తారు, ఇంక్లూడింగ్ లేబర్ ఛార్జెస్తో. సో అలా కాకుండా మీరు బండి కొన్నప్పుడే సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ తీసుకున్నారు అనుకోండి, అది ఏమవుతుందంటే మీరు మ్యాక్రో హ్యాండిల్ బార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే నాలాంటి పేదవాడికి కడుపు మోపు అయిపోతుంది. ఎందుకంటే అరౌండ్ 15,000 చెప్తున్నారు. అరౌండ్ 15,000 15,000 రూపాయలు మీరు పెట్టి మ్యాక్రో హ్యాండిల్ బార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. మరి నువ్వు బ్రో ఇలా రావచ్చు, మరి నువ్వు మ్యాక్రో హ్యాండిల్ బార్ 15,000 పెట్టి ఇన్స్టాలేషన్ చేసుకుంటామని అంటే నాకు అదృష్ట శాతం బాగుండి ఏమైందంటే ఒక కస్టమరు మ్యాక్రో హ్యాండిల్ బార్ ఉన్న ఒక కస్టమర్ ఏమయ్యాడంటే ఆయన స్టార్టింగ్లోనే మ్యాక్రో హ్యాండిల్ బార్ ఉన్న బండి తీసుకున్నాను, నేను సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఉన్న బండిని తీసుకున్నాను. ఆయన ఏం చేశాడంటే ఆయనకేమో షోరూంలో కంపెనీ మేనేజర్తో ఏం చేశాడంటే ఎవరైనా సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే చెప్పండి సార్, మనము ఆ హ్యాండిల్ బార్ వాళ్ళకి ఇచ్చేసి మన హ్యాండిల్ బార్
ఆ హ్యాండిల్ బార్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ని మనం తీసుకుంటాం. మ్యాక్ హ్యాండిల్ బార్ని ఆ కస్టమర్కి ఇచ్చేద్దామని. అంటే అదే టైంలో మనం వీడియో చేసేసరికి నేను మ్యాక్ హ్యాండిల్ బార్ కావాలనుకున్నాను కదా, ఇన్స్టాలేషన్ చేసి కొత్తది కొందాం అనుకున్నాను కదా. సో కొత్తది కొనుక్కొని 15,000 పెట్టి ఇన్స్టాలేషన్ చేసే బదులు అందాక ఎవరిదో అదే మ్యాక్ హ్యాండిల్ బార్ మనం మ్యాక్ హ్యాండిల్ బార్ కోసం వెళ్తున్న టైంలో ఆ కస్టమర్ దొరికాడు. మ్యాక్ హ్యాండిల్ బార్ కస్టమర్. సో ఆయనకున్న ఆ బండికి ఉన్నటువంటి కస్టమర్ మ్యాక్ హ్యాండిల్ బార్ని ఈ సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ని ఆయనకి ఇచ్చేసి ఆయన బండికి ఉన్నటువంటి మ్యాక్ హ్యాండిల్ బార్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. సో ఒకసారి చూపించింది ఎలా ఉందండి. కొత్తగా ఉంది మొత్తం. ఈ సెట్ మొత్తం మనది కాదు, ఈ బండిది నా బండితో కొన్నది కాదు ఇది. బట్ ఈ క్లచ్ ఇవి అయితే మనవే. ఇవి ఈ హ్యాండిల్ బారు, ఈ డిస్ప్లే అనేది మ్యాక్ హ్యాండిల్ బార్ ఆయనకి ఇచ్చేసాం. ఇదే ఇలాగ చూపించాం. బ్రేకులు పట్టకపోతే వెళ్ళిపోతుంది. ఏ ఛానల్లో వావ్ ఎక్కడికో వచ్చి బ్రో చూపించి హ్యాండిల్ బార్ యాజ్ టీజీ దించుతారు ఫ్రెండ్స్. యాజ్ టీజీగా అలాగా దించుతారు. సూపర్ నాది ఇంతకుముందు నేను బండి కొనేటప్పుడు సూపర్ స్పీడ్ హ్యాండిల్ బారు. ఆ సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ని రిమూవ్ చేసి మ్యాక్ హ్యాండిల్ బార్ని యాజ్ టీజీకి దించారు. దగ్గర నుంచి పవర్ వస్తుంది అట్ ది సేమ్ టైం. యాజ్ టీజీగా దించారు. లుక్ పరంగా అండ్ నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్లింగ్ పరంగా, లుక్ పరంగా, మెయిన్లీ లుక్ పరంగా ఈ బండికి లుక్కి చాలా చూస్తారు. అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ బైక్ అన్నాక డౌన్కి వచ్చే హ్యాండిల్ బార్, మ్యాక్ హ్యాండిల్ బార్ మనం తీసుకోవాలి. సో కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అల్ట్రావైలెట్ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైనా F77 తీసుకుంటే కనుక మ్యాక్ టు హ్యాండిల్ బారే తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బెనిఫిట్ ఏంటంటే మ్యాక్ టు హ్యాండిల్ బార్ తీసుకుంటే ఒక బెనిఫిట్ ఉంది, సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ తీసుకుంటే ఒక మైనస్ పాయింట్ ఉంది. మీరు సూపర్ స్పీడ్ తీసుకున్నారు అనుకోండి, మీకు సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ తీసుకున్నాక ఇన్ కేసు నచ్చకపోతే మీరు మ్యాక్ టు హ్యాండిల్ బార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే 15,000 మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే మీరు మ్యాక్ టు హ్యాండిల్ బార్ తీసుకున్నాక బండితో మ్యాక్ టు హ్యాండిల్ బార్ తీసుకున్నాక మీరు ఇన్ కేసు సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకోండి 2,800 రూపీస్తో మీకు చాలా ఈజీగా ఇన్స్టాలేషన్ చేసేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి మనం మ్యాక్ టు హ్యాండిల్ బార్ తీసుకుందాం. సో వేరే కస్టమర్ దగ్గర నుంచి మన దగ్గర ఉన్నటువంటి నేను బండితో కొన్నటువంటి సూపర్ స్పీడ్ హ్యాండిల్ బార్ని ఆయనకి ఇన్స్టాలేషన్ చేస్తాం. ఆయన బండికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన కొనుక్కున్నటువంటి మ్యాక్ టు హ్యాండిల్ బార్ని మనము ఇన్స్టాలేషన్ చేయించుకున్నాం. ఒకసారి చూపించుకోండి. ఇదిగోండి ఇలా చాలా బాగుంది కదా. సో ఇది హ్యాండిల్ బార్. సో ఇది బాగుంది, హ్యాండ్లింగ్ చాలా బాగుంది. కార్నరింగ్లో బాగా హ్యాండ్లింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. అది బాగుంటుంది. కాకపోతే స్టైల్ తేగడానికి ఇదే బాగుంది. స్టైల్ తేగడానికి అంటే నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ బైక్ అన్నాక హ్యాండిల్ బార్ ఎలాగుంటేనే బాగుంది. మరి R15 అంత డౌన్కి ఏం కాకుండా అంత పోవాల్సిన అవసరం లేదు. సో ఇక నుంచి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చేస్తున్నటువంటి లేదంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాబోతున్నటువంటి వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఒక సరికొత్త సెన్సేషనల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సో అందరికీ బాయ్.